ఇక చిత్తూరులో గ్యాంగ్ రేపు తీవ్ర కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలే టార్గెట్గా దారుణాలకు పాల్పడుతున్నారు. బాలికపై ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మురగంబట్టు సమీపంలోని నగరవానానికి చెందినటువంటి ప్రేమ జంట వచ్చింది. ఈ ప్రేమ జంట దగ్గరకు ముగ్గురు నిందితులు వెళ్లారు. ఫారెస్ట్ సిబ్బంది అంటూ కూడా పరిచయం చేసుకున్నారు. వీడియో ఫోటోలు తీసి ముగ్గురుకి బెదిరించారు. మేడం పిలుస్తోందని అబ్బాయిని పక్కకు ఓ నిందితులు తీసుకువెళ్లారు. ఆ సమయంలో బాలికపై ముగ్గురు నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బండపల్లి గ్రామస్తులు ముగ్గురు నిందితులను కూడా చితకబాదారు. ఆ సమయంలో ఓ నిందితుడు పరారయ్యాడు. ఇక ఇద్దరు నిందితులను పోలీసులకు గ్రామస్తులు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ఐ చిత్తూరు నగరంలో గ్యాంగ్ రేప్ కలకలం తీవ్ర కలకలం సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా నగరవనంలో సంచరించే ప్రజలకు అలాగే ఇలాంటి ప్రేమికులకు ఒక భద్రత లేకుండా పోయిందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత 4 రోజుల క్రితం గత శనివారం రోజున ఓ ప్రేమ జంట సాయంత్రం పూట నగరవనంలో ఆస్వాదించేందుకు వెళ్ళినటువంటి ప్రేమ జంట మీద ఓ కామాంధులు కన్ను వేసి గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఘటన ఇవాళ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అంటే గత నగరవనంలో సాయంత్రం పూట నగర ప్రజలు అలాగే అందరూ కూడా సంచరిస్తూ ఉంటారు. ఇదే క్రమంలోనే ఓ ప్రేమ జంట ప్రాంతానికి వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అదే నగరానికి చెందినటువంటి అంటే చిత్తూరు నగరానికి చెందినటువంటి మహేషు అలాగే హేమంత్, కిషోర్ అనే ముగ్గురు యువకులు పథకం ప్రకారము అంటే ప్రేమ జంటను విడదీసి అంటే బాలుని విడదీసి మేడం రమ్మంటా ఉందని చెప్పి దూరంగా తీసుకెళ్ళి తదనంతరం బాలికను ఒంటరి చేసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టినటువంటి ఘటన తీవ్రంగా కలిసివేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మహిళలు అంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్రంగా అలజడి సృష్టించారు. ఆ కామాంధులకి దేహశుద్ధి చేశారు. ముఖ్యంగా నగరవనంలో ప్రశాంతతకు మారుపేరుగా ఉన్నటువంటి నగరవనంలో ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డం ఏంటి అని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా బాలులను కామాంధులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. చేయడమే కాకుండా పోలీసులకు సైతం అప్పగించారు. అయితే ఇలాంటి ఘటన ఇదివరలో కూడా జరిగినా కూడా అది వెలుగులోకి రాలేదని చెప్పేసి పోలీసు విచారణలో స్పష్టమైంది. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నటువంటి మహిళల్లో మెడల్లో చైన్ స్నాచింగ్ చేయడము అలాగే ఒంటరిగా ఉన్నటువంటి ప్రేమికుల్ని కింద ఫోటోలు తీసి ఇలాంటి ఇబ్బందికర చేయడం, లైంగిక వేధింపులకు పాల్పడడం ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నా కూడా ఈ మైనర్ బాలిక మీద తీవ్ర స్థాయిలో అఘాయిత్యానికి ఒడిగట్టడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది ఈ ఘటన. అయితే దీన్ని స్పందించినటువంటి పోలీసులు సైతం మొదట కేసు నమోదు చేయక తాచారం చేస్తూ వచ్చారు. అయితే ఎందుకు తాచారం చేయాలంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి యువకులు కావడంతోనే ఈ ఘటన ఏ దారికి మలుపు తీస్తుందని చెప్పి భావన వ్యక్తం చేశారు పోలీసులు కూడా. అయితే గ్రామస్తులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడము అదే సమయంలోనే మనం ప్రైమ్ నైన్ ఛానల్గా మొదటగా ఈ వార్తను బ్రేక్ చేయడం వల్ల పోలీసులు సైతం స్పందించారు. వెంటనే కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక SC/ST మైనర్ బాలిక అలాగే ఫోక్సో చట్టం అదే కాకుండా SC/ST మైనర్ బాలిక మైనర్ కావడము SC/ST కేసు అలాగే మైనర్ బాలిక కావడం ఫోక్సో చట్టం ఈ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పేసి DSP సాయినాథ్ కాసేపు క్రితమే ప్రకటించారు. అయితే ఇలాంటి ఘటనలు చిత్తూరు నగరంలో గతంలో కూడా చోటు చేసుకున్నాయి. అయితే అవన్నీ కూడా వెలుగులోకి రాలేదని చెప్పేసి పోలీసుల విచారణలో స్పష్టమైంది. ముఖ్యంగా నగరవనంలో సాయంత్రం పూట అంటే చిత్తూరు నగరానికి ఉన్నటువంటి ఏకైక నగరవనం మురగంపట్టు నగరవనం. ఇటీవలనే అది అభివృద్ధి చెందింది కూడా. ఆ నగరవనంలో సాయంత్రం మార్నింగు ఈవినింగు పాదచారులు ఆహ్లాదకర వాతావరణానికి ఆస్వాదించేందుకు వెళ్తూ ఉంటారు. అదే కాకుండా ట్రాకింగ్ ఏరియా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఈ నగరవనంలోనే ఒంటరిగా ఉన్నటువంటి మహిళల పట్ల చైన్ స్నాచింగ్ చేయడము అలాగే ప్రేమికులను విడదీసి వాళ్ళని లైంగిక వేధింపులకు పాల్పడడం ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలో గత 2 ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పోలీసులు కూడా కేసు అన్నోన్ పర్సన్స్ ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు మెడలో చైన్ తీసుకెళ్లారని చెప్పేసి పోలీసులు కూడా కేసు నమోదు చేసిన ఘటనలు ఉన్నాయి. ఆ కేసు దర్యాప్తులు ఒకవైపు కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ క్రమంలోనే ఈ ముగ్గురు యువకులు ఇలాంటి అఘాయిత్యాన్ని ఒడిగట్టడం వల్ల పోలీసులు మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు. అయితే ఈ ఘటనతో పోలీసులు సైతం ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు చేపడుతున్నాము, ఇక మీదట పౌరులకు ఎలాంటి అభద్రతా భావం కలగదు, ఒక పోలీసు అవుట్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి జిల్లా SP కూడా ప్రకటించారు. అయితే ఇలాంటి ఘటన జిల్లా అంతటా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది. ఇలాంటి కామాంధులకు తగిన శిక్ష విధించాలని చెప్పేసి చిత్తూరు వాసులందరూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ దిశగా కేసు నీరుగార్చకుండా
కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులని చిత్తూరు వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ దిశగా కేసు నమోదు చేసి ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు అయితే చేపట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ అయితే సాగిస్తున్నారు. మరో వ్యక్తి కిషోర్ అనే యువకుడు పరారైన యువకుడి కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా తాము ఈ కేసును సజావుగా నిర్భయంగా కేసు నమోదు చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి డిఎస్పీ కాసేపటి క్రితమే కూడా ప్రకటించారు. ఇలాంటి ఘటన ఫస్ట్ ప్రైమ్ లైన్ ద్వారా మనం బ్రేక్ చేశాము. దీంతోనే పోలీసులు సైతం మొదట ఈ పోలీసు శాఖకు పోలీసు అధికారులకు నిన్నటి సాయంత్రమే ఈ కేసు పోలీసులకు అందింది. అయితే కేసు నమోదు చేయకుండా వీలైనంత వరకు వీళ్ళని రాజీ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే కార్పొరేటరు పార్టీకి రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులకు పిల్లలు యువకులు కాబట్టి ఏ విధంగా దారి తీస్తుందనే భావనతో పోలీసులు అయితే నిశ్శబ్దత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మీడియాలో రావడం ప్రైమ్ లైన్ దాన్ని బ్రేక్ చేయడంతో పోలీసులు సైతం ఇది ఇష్యూ ఇంకా తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని చెప్పేసి కేసు నమోదు చేశారు. ఎస్పీ సైతం వెంటనే స్పందించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించేలా అన్ని రకాల చర్యలు చేపట్టని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకే డిఎస్పీ కేసు నమోదు చేసి మేము దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మూడో వ్యక్తి కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. సాయి రైట్, థ్యాంక్ యూ రవివర్మ.